టోకెన్ ఈ మాట వినగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది హాస్పిటల్. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి డాక్టర్ని కలవాలంటే ముందుగా మనం తీసుకోవాల్సింది టోకెన్. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎక్కడ ఓ ప్రజాప్రతినిధిని కలవాలంటే టోకెన్ తీసుకోవాలట. ఆయన్ని కలవాలంటే టోకెన్ తప్పనిసరట. వినడానికి కొంచెం వింతగా ఉన్న ఈ టోకెన్ సిస్టమ్ను అక్కడి ప్రజలు కూడా స్వాగతిస్తున్నారట. అసలు మరి ఈ టోకెన్ సిస్టమ్ ఏంటి? ఒక ప్రజాప్రతినిధిని కలవడానికి టోకెన్ అవసరం ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. అయితే అదేంటో మీరే చూడండి. తెలంగాణ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనా పగ్గాలు చేపట్టి ప్రజల సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో తమ సమస్యలు నేరుగా అధికారులకు చెప్పుకునే వెసులుబాటు కల్పించింది. అందులో భాగంగానే ఇటీవల కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఓ నేత తనను కలిసేందుకు టోకెన్ సిస్టమ్ పెట్టారట. వారంలో 2 రోజులు ప్రజా దర్బార్ ఏర్పాటు చేసిన ఆయన ఆ ప్రజా దర్బార్లో తమ సమస్యలు విన్నవించుకునేందుకు ప్రతిరోజు 50 టోకెన్లు ఇష్యూ చేస్తున్నారట. ఆ రోజు ఎవరికైతే టోకెన్ లభిస్తుందో వారు మాత్రమే ఆయన్ను కలిసి వారి సమస్యలు చెప్పుకోవాలట. ప్రజలు తనని కలిసి చెప్పిన సమస్య పరిష్కారానికి ఆ ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారట. అయితే తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తున్న ప్రజలు ఈ టోకెన్ సిస్టమ్ను స్వాగతిస్తున్నారట. ఇలా ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ రోజూ వార్తల్లో నిలుస్తున్నాడు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఇతర పార్టీల నాయకులు తన వద్దకు రావద్దంటూ ఇప్పటికే హుకుం జారీ చేశారట. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే తొలిసారిగా జడ్చర్ల నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ప్రజా దర్బార్లో సమస్యలు విన్నవించుకోవటానికి వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారి కోసం టోకెన్ సిస్టమ్ తీసుకురావాలనుకున్నారు. ఈ ప్రజా దర్బార్కు హాజరయ్యే వారికి టోకెన్ను ఇష్యూ చేస్తున్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. వారంలో 2 రోజుల పాటు నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ప్రజా దర్బార్ సమయంలో ప్రతిరోజు కేవలం 50 టోకెన్లు మాత్రమే జారీ చేసి వాటి పరిష్కారానికి కృషి చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ టోకెన్ పద్ధతి జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలోని జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్, నవాబ్పేట, మిడ్డిల్, ఊరుకొండ మండలాలున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపాఫీస్తో పాటు మిగతా అన్ని మండలాల్లో వారంలో ఒకరోజు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. అయితే ఎమ్మెల్యేను కలిసేందుకు నియోజకవర్గ కేంద్రానికి రాకుండా ఏ మండలానికి చెందినవారు అదే మండలంలో ఎమ్మెల్యేను కలిసేలా వారంలో ఒకరోజు ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. అక్కడ కూడా 50 మందికి మాత్రమే టోకెన్లు జారీ చేయనున్నారు. ఎమ్మెల్యే నిర్ణయాన్ని హర్షిస్తున్న స్థానికులు సమస్య పరిష్కారానికి నోచుకుంటుందని నియోజకవర్గ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. తొలి రోజు ప్రజా దర్బార్ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనడంతో ఎవరి సమస్య పరిష్కారం కాదన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈ టోకెన్ల సిస్టమ్ను తీసుకొచ్చినట్టు ఎమ్మెల్యే వర్గం చెబుతోంది. మొదటి రోజు నిర్వహించిన టోకెన్ల పద్ధతిలో 50 ఫిర్యాదులకు గాను అందులో అధికంగా భూ కబ్జాలు, భూముల డబుల్ రిజిస్ట్రేషన్, ప్లాట్ల కబ్జాలకు సంబంధించిన ఫిర్యాదులే అధికంగా ఉన్నాయట. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కావాలని వచ్చిన దరఖాస్తులు కూడా ఉన్నాయట. ఇలా పలు రకాల సమస్యలతో వచ్చే ప్రజల వాణి వినటం ఈజీ అవుతుందని వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవచ్చంటోంది ఎమ్మెల్యే వర్గం. మొత్తానికి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అనుసరిస్తున్న టోకెన్ల సిస్టమ్ని నియోజకవర్గ ప్రజలు స్వాగతిస్తుంటే మరి ప్రజా దర్బార్లో ప్రజల సమస్యలకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎలా పరిష్కారం చూపుతారో చూడాలి.